హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడే మార్నింగ్ లేవగానే ఏంటంటే నిన్న గురువారం లాగండి, మార్నింగ్ లాగనమాట. ఇంకా లేవగానే టిఫిన్ అయితే స్టార్ట్ చేశానండి. దోశ వేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే కరెంట్ అయితే పోయిందండి, అందుకని చెప్పి లేట్ అయిందనమాట. ఈరోజు అయితే టిఫిన్ చట్నీ వేయడానికి అనమాట. ఇంకా ఈ ఫ్రై చేశానండి, టమాటాలు పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టాను అనమాట. ఇంక ఈ లోపు అయితే గిన్నెలు కూడా ఉంటే కొన్ని కడిగేసి నీట్గా అయితే సర్దేశానండి. ఇంకా మిగతాయి కొన్ని ఉంటే కడిగాను అనమాట. కడిగి స్టాండ్లో అయితే వేసానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టానండి. ఇంకా దోశలు అయితే చాలా బాగుంటాయండి. 2 డేస్కి వేసాను అనమాట పిండి అయితే. ఇప్పుడైతే ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి. ఇంకేంటంటే నా డైలీ లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి. ఈరోజు వీడియో అయితే కొంచెం లేట్ అయిందనమాట. కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకని చెప్పి వీడియో అయితే లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే దోశ పిండి ఉందన్నమాట. ఈ రోజుకైతే సరిపోతుందండి. మినపప్పు అయిపోయింది, సరుకులు ఇంకా తెప్పించాలి, అందుకని చెప్పి కొంచెమే వేసాను అనమాట. ఇక్కడ నేనైతే దోశకైతే వేస్తున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట, లేదంటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుందండి. అందుకని చెప్పి ఇక్కడైతే నేను ఎక్కువ అయితే తిప్పనండి, ఎందుకంటే కొంచెం పఫీ దోశలు అయితేనే మాకు స్పాంజీ లాగా ఉంటేనే నేను మా వారు తింటామన్నమాట. కొంచెం ఎక్కువ కాలితే అంత ఇష్టం ఉండదండి. టిఫిన్ అయితే చేసుకొని తింటామన్నమాట. డైలీ చేస్తానండి, బయట ఏం తెప్పించుకోము ఎక్కువ. ఇంక ఈ లోపు అయితే దోశ అయితే కాలుతుందండి, ఎందుకని చెప్పి స్టాండ్లో ఉన్న అంట్లన్నీ తీసి షెల్ఫ్లో అయితే సర్దుతున్నాను అనమాట. చూసారా, వాయిస్ అయితే కొంచెం నీరసంగా పెద్దగా గిన్నెలు అయితే ఏం పడవండి, ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే ఇంకో దోశ అయితే వేస్తున్నానండి. 3 దోశలు అయితే సరిపోతాయి, ఎక్కువేం తినమండి. ఇక్కడైతే దోశలు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా కరెంట్ అయితే రాలేదండి, అందుకని చెప్పి నిన్న చేసిన చేపల పులుసు అయితే ఉందన్నమాట. ఇంక ఈ చేపల పులుసు అయితే కొంచెం వేడి చేస్తున్నానండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. అందుకని చెప్పి ఇంక ఇవి తినేసామండి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇంకా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి. టమాటా ఎగ్ పులుసు అనమాట, చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఎగ్స్ పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేసానండి. టమాటాలలో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుందన్నమాట. కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి, మా వారికి అయితే ఇష్టం ఉండదన్నమాట. ఈ మధ్య అయితే కొత్తగా ట్రై చేస్తున్నానండి. ఇలా చేస్తే తింటున్నారు. ఎగ్గు బాగా కొంచెం డీప్ ఫ్రై చేస్తే డీప్ ఫ్రై కాదండి, ఫ్రై చేస్తే అట్లయితే తింటున్నారు అనమాట. అసలు ఇష్టం ఉండదండి. ఇప్పుడైతే కొంచెం బాగా మగ్గింది కదా, మగ్గిన తర్వాత వాటర్ అయితే పోసానండి. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఉడికించుకున్న ఎగ్స్ ఒక చిన్న పాన్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి పసుపు అయితే వేసానండి. ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆ కర్రీ ఇవన్నీ అయితే పడతాయి అనమాట, ఎగ్స్లోకి వెళ్ళి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా చేస్తే మా వారు చాలా ఇష్టంగా తింటారనమాట. మామూలుగా అయితే తినరండి, అందుకని చెప్పి మా వారి కోసమే ప్రత్యేకంగా ఇలా చేస్తున్నానండి. అంటే ఎగ్స్ అన్నీ అయిపోయాయండి, ఒక 3 ఎగ్స్ ఉన్నాయి అన్నమాట. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా కర్రీస్ కావాలంటే టమాటాలు, పచ్చిమిర్చి, ఎగ్స్ ఉంటే చాలండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోయే కర్రీ అనమాట ఇదైతే. ఇంకేదైనా టక్కున గుర్తొచ్చే కర్రీ ఏంటంటే ఇదేనమాట నాకైతే. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇవి ఉన్నాయి కదా ఎగ్స్ అయితే కర్రీలు అయితే వేయాలండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉంచితే చాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పక్కన రైస్ కూడా పెట్టానండి. రైస్ కూడా అయిపోయిందనమాట. తినేయడమేనండి. తినేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటాము. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్స్ అయితే వేసాను, క్లిప్ ఉల్టా పల్టైందనమాట. చూసారా, చాలా ఎమ్మీగా ఉంటుందండి కర్రీ అయితే.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.